హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. ఈరోజు మన వీడియోలో లింకర్స్ టాపిక్ గురించి చూసుకుందాం. అలాగే ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ఎండ్, డోంట్ స్కిప్ ఎనీవేర్. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనండి, మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. లింకర్స్ అంటే ఏవైనా రెండు సెంటెన్సెస్ని మనం కలపడానికి యూస్ చేసేవన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాము. చూస్ ద కరెక్ట్ లింకర్ విచ్ ఈస్ సూటబుల్ టు ద సెంటెన్స్. ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్, ఇట్ ఈస్ అవే ఫ్రమ్ నాయిజీ సిటీ లైఫ్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్, ఇది చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఇట్ ఈస్ అవే ఫ్రమ్ నాయిజీ సిటీ లైఫ్, అదే శబ్దాలకి నాయిస్ నుంచి చాలా దూరంగా ఉంది. ఈ రెండు సెంటెన్స్ని దేంతో, ఏ లింకర్తో మనం జాయిన్ చేయాలి? చూడండి, ఆన్సర్ ఏంటంటే విచ్. ఎలాగంటే దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్ విచ్ ఈజ్ అవే ఫ్రమ్ నాయిజీ సిటీ లైఫ్ అని మనం లింక్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. సురేష్ హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సురేష్ ఇప్పుడే వెళ్ళాడు. ఎవరు? హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ సురేష్ ఇప్పుడే స్కూల్ నుంచి వెళ్ళాడు అని వచ్చింది. ఎవరైతే అని యూజ్ చేస్తాం కదా, అందుకని మనం లింకర్ ఏదా అంటే హూ అని యూజ్ చేయాలి. ఇప్పుడు సెంటెన్స్ సురేష్ హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ, హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని మనం లింకర్ అనేది యూజ్ చేయాలి, హూ. ఓకే, నెక్స్ట్ వన్. థర్డ్ క్వశ్చన్, హీ ఈజ్ ఏ చీర్ఫుల్ బాయ్, ఎవ్రీబడి లవ్స్ హిమ్. అతను చాలా సరదాగా ఉంటాడు, చీర్ఫుల్ బాయ్ అట. ఎవ్రీబడి లవ్స్ హిమ్, అందరూ కూడా ఇష్టపడతారు. కాబట్టి దీన్ని లింక్ చేయడం ఎలా అంటే, ఎవరినైతే ఇష్టపడుతున్నాడో ఆ బాయ్ అనేది ఆ బాయ్ చాలా చీర్ఫుల్గా ఉంటాడు. కాబట్టి లింకర్ హోమ్తో చేయాలి. హీ ఈజ్ ఏ చీర్ఫుల్ బాయ్ హోమ్ ఎవ్రీబడి లవ్స్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. దిస్ ఈజ్ ద హౌస్ జాక్ బిల్ట్ ఇట్. జాక్ ఏదైతే హౌస్ కట్టాడో అదే ఈ హౌస్ అని చెప్తున్నారు. సో దీనికి లింకర్ ఎలా అంటే, దిస్ ఈజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ ఇట్ అని వస్తుంది. ఓకేనా, దట్ అనే లింకర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఏ స్ట్రీట్, వీ కాల్ ఇట్ కింగ్ కోటి. ఈ స్ట్రీట్, ఈ వీధి ఉంది కదా, దీన్ని మనం ఏమంటారంటే కింగ్ కోటి అని పిలుస్తున్నారు. దీని ఆన్సర్ ఏంటంటే దిస్ ఈజ్ స్ట్రీట్ విచ్ వీ కాల్ ఇట్ కింగ్ కోటి. అంటే అది ఒక ప్రదేశం, ప్రాంతం కదా, సో దాన్ని విచ్తో అనేది లింక్ చేయాలి. ఓకే, నెక్స్ట్. దేర్ వాజ్ నోబడీ ఇన్ ద విలేజ్ టు క్యారీ ద అదర్స్ లగేజ్. Everybody was engaged in some important work. There was nobody in the village to carry the others' luggage. Everybody was engaged in some important work. ఇక్కడ ఆదర్ యొక్క లగేజ్ మోయడానికి ఎవరూ లేరట, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వర్క్లోనే మునిగిపోయి ఉన్నారన్నమాట, ఎంగేజ్ అయి ఉన్నారు. సో ఇక్కడ లింకర్ ఏమవుతుంది, ఎండ్ అవుతుందో అవ్వదు. సో ఎందువలన అనగా అంటే బికాజ్ అనేది అవుతుంది. చూడండి, నాట్ ఓన్లీ బటల్స్ అంటే అది కూడా మరియు ఇది కూడా అని అర్థంలో యూజ్ చేస్తాం, కాబట్టి ఇది కూడా కాదు, అండ్ అసలు కాదు, ఆర్ అనేది అసలు కాదు. సో దేర్ వాజ్ నోబడీ ఇన్ ద విలేజ్ టు క్యారీ ద అదర్స్ లగేజ్ బికాజ్, ఎందుకనగా ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ద రోడ్స్ వేర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అన్నట్టు. రోడ్స్ బాగా లేకపోవడం వలన అతను తక్కువ లగేజ్ని ప్రిఫర్ చేశాడు. అంటే మనకి ఏమవుతుంది, ఎందువలన, ఎందుకంటే రోడ్స్ బాగాలేనందువల్ల. వలననే మీనింగ్ దేనికి వస్తుంది, ఆర్కి వస్తుందా? రాదు. బట్ అంటే కానీ అని వస్తుంది, అండ్ అంటే మరియు. సో ఇవేమి కాదు, సో యాజ్. సో ద రోడ్స్ వేర్ నాట్ గుడ్ యాజ్ హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్. అలాగే మ్యాథ్స్ గురించి సంబంధించిన మంచి ఇంపార్టెంట్ వీడియోస్ కంటెంట్తో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ ఎవరీ వీడియో. ఓకే, హీ వాంటెడ్ టు స్టే అట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్, హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. టూ సెంటెన్సెస్ని ఏ లింకర్తో యాడ్ చేయాలి. హీ వాంటెడ్ టు స్టే అట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్, అతను ఇంకా ఇంటి దగ్గర కొన్ని రోజులు ఎక్కువ ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్, ఉండాలనుకున్నాడు, ఎందుకంటే ఆయన సెలవు
అప్లై చేశాడు కాబట్టి హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. సెలవు అప్లై చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ రోజు ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఏమవుతుందంటే సిన్స్. ఓకేనా, ఆర్ అవ్వదు, హూ కాదు, దట్టు కాదు. సో సిన్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వెదర్ ఈజ్ క్వైట్ బ్యాడ్ టుడే. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్ టుడే. ద వెదర్ ఈజ్ క్వైట్ బ్యాడ్ టుడే. వెదర్ అనేది పెద్దగా బాగలేదు. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్ టుడే. సో నేను కాలేజ్కి వెళ్ళాలనుకోవట్లేదు. దేంతో కమెంట్ చేస్తాం? దట్ కాదు. ద వెదర్ ఈజ్ క్వైట్ బ్యాడ్ టుడే. సో ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్ టుడే అనేది అవుతుంది. వాట్ కాదు, బట్ కాదు. ఓకే, నెక్స్ట్, ద డాగ్ వాజ్ వెట్, ఇట్ వాజ్ హంగ్రీ. ఆ డాగ్ వెట్ అంటే తడిగా ఉంది, అలాగే అది ఆకలితో ఉంది. ఇది కూడా అంటే రెండు క్యారెక్టర్స్ చెప్తున్నారు ఇక్కడ. సో అలాంటప్పుడు ఏం యూజ్ చేయాలంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో చూడండి, ద డాగ్ వాజ్ వెట్, నాట్ ఓన్లీ వెట్. ద డాగ్ వాజ్ నాట్ ఓన్లీ వెట్ బట్ ఆల్సో హంగ్రీ అని యూజ్ చేయాలి. ఓకేనా, ఇది కాదు అది కూడా కాదు అనే సందర్భంలో నైదర్ నార్ యూజ్ చేయాలి. బట్ అంటే కానీ అని అర్థం, ఎదురు అంటే అది కూడా మరి అది లేదా ఇది అని యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, హీఈస్ పూర్, హీఈస్ ఆనెస్ట్. అతను పేదవాడు మరి అతను నిజాయితీపరుడు. హీఈస్ పూర్ బట్ హీ ఆనెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్, హీ హ్యాస్ ఏ బ్యాడ్ హెడేక్, హీ వెంట్ హోమ్. తనకు చాలా తలనొప్పిగా ఉంది, అందువలన ఇంటికి వెళ్ళిపోయాడు. అందువలన అనేది ఏమవుతుందంటే మనకి, సో హీ హ్యాస్ ఏ బ్యాడ్ హెడేక్ సో హీ వెంట్ హోమ్ అనేది మనకి లింకర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, వీ మిస్డ్ ద బస్. మేము బస్ మిస్ అయ్యాము. వి వర్ లేట్ ఫర్ ద కాలేజ్ కూడా లేట్ అయ్యాం. కాలేజ్కి ఎందుకు లేట్ అయ్యాము? దో అంటే అయినప్పటికీ ఇది కాదు, ఆర్ అంటే లేదా అని అర్థం, ఇది కాదు, టిల్ అంటే వరకు అని అర్థం. సో మిస్డ్ బస్ మిస్ అయ్యాము. ఎందుకనగా బస్ మిస్ అయ్యాము బికాజ్ వి వర్ లేట్ ఫర్ ద కాలేజ్. వి వర్ లేట్ ఫర్ ద కాలేజ్ బికాజ్ వి మిస్డ్ ద బస్. ఓకే, నెక్స్ట్, యూ విల్ నాట్ పాస్, యూ మస్ట్ వర్క్ హార్డ్. నువ్వు కష్టపడి కనుక హార్డ్ వర్క్ చేయకపోతే పాస్ అవ్వవు అంటే మనకి అన్లెస్ యూజ్ చేయాలి. అన్లెస్ యూ మస్ట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, హీ కుడ్ నాట్ సక్సీడ్, హీ వర్క్డ్ హార్డ్. హీ కుడ్ నాట్ సక్సీడ్, హీ వర్క్డ్ హార్డ్ అంటే దేంతో కమెంట్ చేయాలంటే, ఇది రెండు సెంటెన్సెస్ ఎలా ఉన్నాయంటే తెలుగులో మీనింగ్ మనకు తెలియదు. అతను బాగా కష్టపడ్డాడు కానీ సక్సీడ్ కాలేదు. కానీ అంటే అయినప్పటికీ సక్సీడ్ కాలేదు కాబట్టి మనకి దో అనేది యూజ్ చేయాలి. ఆల్దో హీ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ నాట్ సక్సీడ్ అనేది మన ఆన్సర్. ఓకే, నేదర్ నార్ అంటే అది కాదు ఇది కూడా కాదు, బట్ అంటే కానీ అని అర్థం, అండ్ అంటే మరియు అన్నప్పుడు మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, హీ మే స్టే హియర్, హీ మే స్టే ఇన్ ఏ హోటల్. అతను ఇక్కడ ఉండొచ్చు లేకపోతే హోటల్లో అయినా ఉండొచ్చు అంటే ఇది పాజిటివ్ చెప్తున్నారు. ఓకేనా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడైనా ఉండొచ్చు లేకపోతే అక్కడైనా, అలాంటి అర్థంలో ఆర్ యూజ్ చేయాలి. ఈ మే స్టే హియర్ ఆర్ ఈ మే స్టే ఇన్ ఏ హోటల్ అని యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ గాట్ సమ్ షుగర్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ మిల్క్. ఐ హ్యావ్ గాట్ సమ్ షుగర్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ మిల్క్. నాకు పంచదార అనేది నా దగ్గర ఉంది, ఉంది లేకపోతే నా దగ్గర ఉంది. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ మిల్క్ మిల్క్ అనేవి లేవు కానీ అని యూజ్ చేయాలి కాబట్టి బట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ అయితే వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే తెలుగు వీడియోస్, తెలుగు మెథడ్స్ కూడా చేస్తాను, సో అవి కూడా చూడండి. ప్రతి వీడియోలో కూడా వాల్యుబుల్ కంటెంట్ అని ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ యూటిలైజ్ దిస్ వీడియోస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, they gave us money. They invited us to stay their home. They gave us money, they invited us to stay at their home.
వాళ్ళు మాకు మనీ ఇచ్చారు, అలాగే వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు. అయితే ఇక్కడ అది మరియు ఇది కూడా 2 కూడా జరిగాయి ఇక్కడ. 2 పనులు జరిగాయి కాబట్టి మనం ఏం ఇంకా యూజ్ చేయాలంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో నాట్ ఓన్లీ దే గేవ్ అస్ మనీ బట్ ఆల్సో దే ఇన్వైటెడ్ అస్ టు స్టే అట్ దేర్ హోమ్ అని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడ్. యూ రీడ్ దిస్ బుక్లెట్ కేర్ఫుల్లీ. ఈ బుక్లెట్ చదివినప్పుడు మాత్రమే నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది నీకు లభిస్తుంది అని ఇచ్చాడు. చదివినప్పుడు, అప్పుడు అంటే మనం ఏం లింక్ చేయాలి? వాట్ అంటే కాదు కదా, ఏమిటి. వెన్ అంటే అప్పుడు, సో మన ఆన్సర్ వెన్. బట్ అంటే కాదు కానీ, ఇది ఆర్ అంటే కాదు. ఓకే, మన ఆన్సర్ ఏంటంటే యూ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ యూ నీడ్ వెన్ యూ రీడ్ దిస్ బుక్లెట్ కేర్ఫుల్లీ. సో మన ఆన్సర్ ఏంటంటే వెన్ అనమాట. నెక్స్ట్, ఐ హ్యావ్ సెంట్ హిమ్ సెవరల్ రిమైండర్స్, హీ హ్యాస్ నాట్ రిప్లైడ్ టు మై లెటర్. నేను చాలాసార్లు రాశాను, అయినా సరే ఆయన రిప్లై ఇవ్వలేదు. అయినా సరే రిప్లై ఇవ్వలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే హ్యావ్ సెంట్ హిమ్ సెవరల్ రిమైండర్స్ ఎట్ హీ హ్యాస్ నాట్ రిప్లైడ్. ఎట్ అంటే అయినప్పటికీ అనే అర్థంలో వస్తుంది. ఓకేనా? సో అంటే అందువలన, ఆర్ అంటే లేదా అని అర్థం, నాట్ ఓన్లీ బటల్స్ అంటే అది మరియు ఇది, అది కూడా మరియు ఇది కూడా అని. సో మన ఆన్సర్ ఏంటంటే ఎట్ అయినప్పటికీ. ఓకే, నెక్స్ట్, షీలా డిడ్ నాట్ విజిట్ మీ. షీలా నన్ను విజిట్ చేయలేదు. షీ కాంటాక్టెడ్ మీ ఆన్ టెలిఫోన్. నాకు కాంటాక్ట్ అయింది టెలిఫోన్లో కాంటాక్ట్ అయింది అన్నప్పుడు ఏది యూజ్ చేయాలంటే నైదర్ నార్ అంటే కాదు, అది కాదు ఇది కాదు అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. 2 సెంటెన్సెస్లో అలా లేవు. యాజ్ అంటే అందువలన, ఎందువలన అనగా, లేకపోతే ఆర్ అంటే లేదా అని అర్థంలో. ఇప్పుడు చూడండి ఒకసారి, షీలా డిడ్ నాట్ విజిట్ చేయలేదు, కానీ షీ కాంటాక్టెడ్ మీ ఆన్ టెలిఫోన్ కాబట్టి ఇక్కడ బట్ అనేది యూజ్ చేయాలి. బట్ షీ కాంటాక్టెడ్ మీ ఆన్ టెలిఫోన్ అని వస్తుంది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్, ఐ డు నాట్ అటెండ్ ఇట్స్ మీటింగ్. నేను ఈ క్లబ్ యొక్క మెంబర్ని, అలాగే నేను ఈ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. సో ఐ డు నాట్ అటెండ్ ఇట్స్ మీటింగ్, అటెండ్ అవ్వను అన్నప్పుడు ఏం చేయాలంటే ఆల్దో నేను ఈ క్లబ్ యొక్క మెంబర్ అయినప్పటికీ కూడా మీటింగ్కి అటెండ్ అవ్వను అని చెప్పారు. సో ఆల్దో ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్, ఐ డు నాట్ అటెండ్ ఇట్స్ మీటింగ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్, షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. ఆమె బాగా చదివింది, హైలీ క్వాలిఫైడ్, కానీ ఆమెకు కాన్ఫిడెన్స్ లేదు. కానీ, సో అయినప్పటికీ ఆమెకు కాన్ఫిడెన్స్ లేదు. ఆర్ అవుతుందా? ఆర్ అంటే లేదా కదా, సో అంటే అందువలన, ఇది కూడా కాదు, ఇఫ్ అంటే అయితే కూడా కదా, దో వస్తుంది చూడండి. దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, వీ ఆల్ ఎంజాయ్డ్ ద ట్రిప్, వీ లాస్ ద మ్యాచ్. వీ ఆల్ ఎంజాయ్డ్ ద ట్రిప్, మేము ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసాము. సో ఏమైంది? వీ లాస్ ద మ్యాచ్ అనేది లాస్ అయ్యాము. ఆల్దో అంటే అయినప్పటికీ, ఇఫ్ అంటే అయితే, ఇది కూడా కాదు, ఆర్ అంటే లేదా. ఇక్కడ చూడండి, సో అనేది మ్యాచ్ అవుతుంది. వీ ఆల్ ఎంజాయ్డ్ ద ట్రిప్, సో వీ లాస్ ద మ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. యూ డిడ్ నాట్ వర్క్ హార్డ్, యూ మే నాట్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ చూడండి, నువ్వు కష్టపడకపోయినట్లయితే నీకు ఫస్ట్ క్లాస్ అనేది రాదని చెప్తున్నారు. ఇక్కడ అయితే అనేది వస్తుంది కదా మనకి, సో అయితే అంటే ఇఫ్ అంటాం కాబట్టి ఇఫ్తో కంబైన్ చేయాలి. ఇఫ్ యూ డిడ్ నాట్ వర్క్ హార్డ్, యూ మే నాట్ గెట్ ఫస్ట్ క్లాస్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్, హీ రోట్ టు మీ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు రాశాడు. హీ హ్యాస్ నాట్ రిటర్న్ టు మీ ఆఫ్టర్ వర్డ్స్, తర్వాత నుంచి నాకు రాయలేదు. అయితే హీ రోట్ టు మీ లాస్ట్ ఇయర్, సో సిన్స్ హీ హ్యాస్ నాట్ రిటర్న్ మీ ఆఫ్టర్ వర్డ్స్. ఫర్ అనేది కాదు, నన్ను కాదు, ఆరు కాదు. సో హీ రోట్ టు మీ లాస్ట్ ఇయర్, సిన్స్ హీ హ్యాస్ నాట్ రిటర్న్ టు మీ ఆఫ్టర్ వర్డ్స్, అప్పటి నుంచి కూడా రాయలేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్
ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్. ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. నేను ఇన్వైట్ చేయబడలేదు కాబట్టి నేను పార్టీకి అటెండ్ అవ్వలేదు. దీని ఆన్సర్ ఏంటంటే ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్ బికాస్ ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్ అనేది వస్తుంది. సో బికాస్ ఇస్ ద లింకర్. ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్. నేను ఇన్వైట్ చేయబడలేదు కాబట్టి పార్టీకి వెళ్ళలేదు. నెక్స్ట్ వన్, యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. నువ్వు హార్డ్ వర్క్ చేసినట్లయితే ఫస్ట్ క్లాస్ వస్తుంది. అయితే అని వస్తుంది కదా, అయితే అంటే ఇఫ్ అనమాట. సో ఇఫ్ యూ మస్ట్ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ యూ డూ నాట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. నువ్వు వర్క్ సారీ ఇక్కడ ఆన్సరే వచ్చేసింది ఇఫ్. యూ డూ నాట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అంటే ఇఫ్తో కమెంట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఐ కుడ్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ, ఐ ప్రాక్టీస్డ్ వెల్. ఐ కుడ్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ, ఐ ప్రాక్టీస్డ్ వెల్. నేను బాగా ప్రాక్టీస్ చేయడం వలన నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అనమాట. సో ఐ ప్రాక్టీస్డ్ వెల్ బికాస్ ఐ ప్రాక్టీస్డ్ వెల్ ఐ కుడ్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, లెవెల్ 2కి సంబంధించినవి. హీఈస్ నాట్ ఆనెస్ట్, హీఈస్ నాట్ పంచువల్. అతను ఆనెస్ట్ కాదు, పంచువల్ కాదు, రెండూ కాదు అన్నప్పుడు ఏం యూస్ చేయాలి మనం? నెయిదర్ కానీ నార్, నెయిదర్ ఆర్ నార్, నెయిదర్ నార్. ఇది ఎక్కడ చూడండి, ఇది నాట్ బట్ ఇది కాదు, నెయిదర్ నార్. సో చూడండి, హీఈస్ నెయిదర్ ఆనెస్ట్ నార్ పంచువల్. నెక్స్ట్ ఎట్ అనేది కాదు, బట్ కూడా కాదు. సో మన ఆన్సర్ ఏంటంటే హీఈస్ నెయిదర్ ఆనెస్ట్ నార్ పంచువల్. అలా యూస్ చేయాలి. నెక్స్ట్, టామీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్. టామ్ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్. టామీ టెస్ట్ పాస్ అవ్వలేదు, అలాగే టామ్ కూడా పాస్ అవ్వలేదు. సో ఇద్దరు కూడా నెగిటివ్ వచ్చాయి కదా, అప్పుడు నెయిదర్ నార్ యూస్ చేయాలన్నమాట. నెయిదర్ టామీ నార్ టామ్ పాస్ ద టెస్ట్. బట్ అనేది కాదు, ఎట్ కూడా కాదు, డిడ్ నాట్ అది అసలు కాదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, వీ కెన్ గో టు ద మూవీ, వీ కెన్ స్టే అట్ హోమ్. వీ కెన్ గో టు ద మూవీ, వీ కెన్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ టీవీ. ఇక్కడ చూడండి, ఎయిదర్ ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది. వీ కెన్ గో టు ద మూవీ, వీ కెన్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ టీవీ అని ఉంది కదా. సో దీని ఆన్సర్ ఏంటంటే ఎయిదర్ ఆర్. మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్, ఐ ఆమ్ డూయింగ్ ఆన్లైన్ కోర్స్. మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్, ఐ ఆమ్ డూయింగ్ ఆన్లైన్ కోర్స్. ఇంగ్లీష్ బాగోకపోవడం వల్ల ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాను. ఎందుకు? బాగోలేకపోవడం వలన, అందువలన. కాబట్టి సో చూడండి, మై ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్ సో ఐ ఆమ్ డూయింగ్ ఆన్లైన్ కోర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రశాంత్ లవ్స్ మ్యూజిక్, హిస్ సిస్టర్ ప్రెజెంటెడ్ గిటార్. ప్రశాంత్కి మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి అందువలన ఏమైందంటే సిస్టర్ గిటార్ ప్రజెంట్ చేసింది గిటార్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అయినా కాదు కదా, నెగిటివ్ సెంటెన్స్ లేవు. ఎయిదర్ ఆర్ అంటే అది కానీ ఇది కానీ, అది కానీ లేదా ఇది కానీ. ఎయిదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు. సో దేర్ ఫోర్ చూడండి, ప్రశాంత్ లవ్స్ మ్యూజిక్, దేర్ ఫోర్ హిస్ సిస్టర్ ప్రెజెంటెడ్ గిటార్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని డెవలప్ చేయండి ప్లీజ్. ద వెదర్ వాజ్ మచ్ బెటర్ దిస్ ఇయర్. ద ఆరెంజ్ క్రాప్స్ లార్జర్. ద వెదర్ వాజ్ మచ్ బెటర్ దిస్ ఇయర్. వాతావరణం బాగోవడం వల్ల ఆరెంజ్ క్రాప్స్ ఏమైనాయంటే బాగా పెరిగాయంట, బాగున్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, నెయిదర్ నారా కాదు, ఎయిదర్ ఆర్ ఇది కూడా కాదు, బట్ కూడా కాదు, హెన్స్. ఇక్కడ ఆన్సర్ అంటే హెన్స్ ద వెదర్ వాజ్ మచ్ బెటర్ దిస్ ఇయర్. ది ఆరెంజ్ క్రాప్స్ లార్జర్. బాగోవడం వల్ల వెదర్ బాగోవడం వల్ల ఆరెంజెస్ అనేవి లార్జర్గా పెరిగాయి. నెక్స్ట్, వీ మస్ట్ హరి అప్. మనం చాలా హరి అప్ అవ్వాలంటే తొందరగా వెళ్ళాలి. వీ విల్ బీ లేట్ ఫర్ ద మూవీ. హరి అప్ అంటే తొందరగా వెళ్ళడం అంటాం కదా మనది. హరి అప్ అంటే త్వరగా. వీ విల్ బీ లేట్ ఫర్ ద మూవీ, లేకపోతే మనం లేట్ అవుతాం. ఆన్సర్ ఏంటంటే ఆర్ ఎల్స్. వీ మస్ట్ హరి అప్ ఆర్ ఎల్స్ వీ విల్ బీ లేట్ ఫర్ ద మూవీ. సో ఇది లింకర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ 7 o'clock. మై మదర్ విల్ గెట్ యాంగ్రీ. మా మదర్ కాపాడతారు. ఎందుకు కాపాడతారు? ఒకవేళ నేను 7 o'clock హోమ్ రీచ్ అవ్వలేకపోతే. సో ఆన్సర్ ఏంటంటే లింకర్ అని ఎయిదర్ నార్ అవుతుందా,
బట్ కాదు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కూడా కాదు. ఆర్ ఎల్స్ చూడండి, ఆర్ ఎల్స్ ఐ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ 7 o'clock. నేను 7 o'clock రీచ్ అవ్వకపోతే కనుక ఆర్ ఎల్స్ మై మదర్ విల్ గెట్ యాంగ్రీ. అప్పుడు మదర్ కోపడతారు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ టైర్డ్ ఐ వాంట్ టు గో టు బెడ్ ఎర్లీ. నేను చాలా అలసిపోయాను, అందువలన తొందరగా పడుకోవాలి. కాబట్టి మనకి ఇంకా సో అవుతుంది. ఐఎమ్ టైర్డ్ సో ఐ వాంట్ టు గో టు బెడ్ ఎర్లీ. నెక్స్ట్ 40 చూడండి. ఇట్ వాజ్ క్లౌడీ ఐ వెంట్ విత్ ఎన్ అంబ్రెలా. ఇది నాకు దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్ వాజ్ క్లౌడీ ఐ వెంట్ విత్ ఎన్ అంబ్రెలా. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. 40 క్వశ్చన్. నెక్స్ట్ ఝాన్సీ ఈజ్ ఏ క్వీన్, షీ ఈజ్ ఎన్ ఆర్చర్. ఝాన్సీ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆమె క్వీన్, రాణి మరియు ఒక ఆర్చర్. ఇది కూడా మరియు అది కూడా అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఝాన్సీ నాట్ ఓన్లీ ఝాన్సీ ఏ క్వీన్ బట్ ఆల్సో నాట్ ఓన్లీ ఝాన్సీ క్వీన్ బట్ ఆల్సో షీ ఈజ్ ఎన్ ఆర్చర్. ఝాన్సీ క్వీన్ మాత్రమే కాదు, ఆర్చర్ కూడా అని యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ షీ వాజ్ టైర్డ్ షీ కంటిన్యూ టు స్టిచ్ ద డ్రెస్ ఫర్ మీ. ఆమె చాలా అలసిపోయింది, అయినా కూడా కంటిన్యూగా డ్రెస్ మాత్రం స్టిచ్ చేసింది. ఇప్పుడు ఆమె అలసిపోయినప్పటికీ కూడా మనకి డ్రెస్ అనేది స్టిచ్ చేసింది. కాబట్టి మన లింకర్ వచ్చేసి దో షీ వాజ్ టైర్డ్ షీ కంటిన్యూ టు స్టిచ్ ద డ్రెస్ ఫర్ మీ అనేది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లీజ్ లైక్ వీడియో ఫ్రెండ్స్ and subscribe my channel. Once again I request you, please tap the bell icon and subscribe my channel. He came to the hotel, he did not eat anything. అతను హోటల్కి వచ్చాడు కానీ ఏమీ కూడా తినలేదు. కానీ ఏమొస్తుంది ఇక్కడ రింకర్, హీ కేమ్ టు ద హోటల్ హవెవర్ చూడండి, హవెవర్ హీ కేమ్ టు ద హోటల్ హీ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ద లేడీ ఈజ్ వెరీ ఓల్డ్ షీ కెనాట్ వాక్ క్విక్లీ. చాలా ముసలి ఆవిడ, సో ఆమె నడవలేకపోతుంది. దీనికి లింకర్ ఏంటంటే ద లేడీ ఈజ్ టూ ఓల్డ్ టు కెనాట్ వాక్. ఓకే, టు కెనాట్ వాక్ క్విక్లీ, అది మన ఆన్సర్. నెక్స్ట్ హీ సా ద ప్రిన్సిపల్ హీ స్టార్టెడ్ స్టడీయింగ్. హీ సా ద ప్రిన్సిపల్ని చూశాడు, అప్పుడు చదవడం మొదలుపెట్టాడు. అంటే సీయింగ్ ద ప్రిన్సిపల్ స్టార్టెడ్ స్టడీయింగ్ అనేది మన లింకర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు 1 మార్క్ అనేది వస్తుంది ఈ లింకర్స్ చూడడం వల్ల. అలాగే మనకి 45 డేస్లో డైలీ ఒక గ్రామర్ పార్ట్ అనేది కవర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో మై ఛానల్, ఫాలో ద సిరీస్ ఆల్సో. కంపల్సరీగా మీకు 1 మార్క్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ అపాయింటెడ్ అన్ అటెండర్ హీ విల్ లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్. ఐ హ్యావ్ అపాయింటెడ్ అన్ అటెండర్. ఒక అటెండర్ని అపాయింట్ చేశాను, అతను మా గ్రాండ్ ఫాదర్ని చూసుకోవడానికి అపాయింట్ చేశాడు అనమాట. దీనికి ఏంటంటే ఐ హ్యావ్ అపాయింటెడ్ అన్ అటెండర్ టు లుక్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్. సో ఆన్సర్ ఏంటంటే 2 అనమాట. బట్ కాదు, ఆర్ కాదు, ఇఫ్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ షీ ఈజ్ వెరీ షార్ట్. ఆమె చాలా పొట్టిగా ఉంది. షీ కెనాట్ ప్లక్ ద ఫ్రూట్. ఆమె ఫ్రూట్స్ అనేది కొయ్యలేకపోతుంది అనమాట. ఎందువల్ల అంటే సో దట్ అనేది లింకర్ అవుతుంది. సో దట్ షీ ఈజ్ సో షార్ట్ దట్ కెనాట్ ప్లక్ ద ఫ్రూట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వీ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ ద క్లాస్ విల్ బిగిన్. మన క్లాస్ బిగిన్ అయిపోతుంది కాబట్టి మనం తొందరగా చేయాలి. వీ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ అంటే నైదర్ నారా, బట్ ఆల్సో కాదు, నాట్ ఓన్లీ కాదు, బట్ కాదు. ఆర్ ఎల్స్ వీ మస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్, తొందరగా చేయలేనట్లయితే ఆర్ ఎల్స్ ద క్లాస్ విల్ బిగిన్. సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ మై టాస్క్ ఈజ్ ఓవర్ ఐ వాంట్ టు గో టు ఎ మూవీ. నా టాస్క్ అయిపోయింది, అందువల్ల నేను వెళ్ళాలి, మూవీకి వెళ్తాను అనుకుంటున్నాను. సో మై టాస్క్ ఈజ్ ఓవర్ సో ఐ వాంట్ టు గో టు ఎ మూవీ. ఓకే, నెక్స్ట్ ద బాస్ ఫైర్డ్ ద మేనేజర్ హీ వాజ్ డిజానెస్ట్. బాస్ ఫైర్ అయ్యారు మేనేజర్, ఎందుకంటే అతను నిజాయితీగా లేడు. ఎందుకని? ఫర్ హీజ్ డిజానెస్ట్. ఓకేనా, ద బాస్ ఫైర్డ్ ద మేనేజర్ ఫర్ హీజ్ డిజానెస్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ సీన్ ఫ్రెష్ యాపిల్స్ ఐ బాట్ దెమ్. ఐ హ్యావ్ సీన్ ఫ్రెష్ యాపిల్స్ అండ్ ఐ బాట్ దెమ్. అండ్ అనేది లింకర్. నెక్స్ట్ వన్ ద మ్యాన్ ఈజ్ ఇన్ వైట్ షర్ట్ హీ ఈజ్ మై ఫాదర్.
ఎవరైతే మ్యాన్ వైట్ షర్ట్లో ఉన్నారో ఆయన మా ఫాదర్ అని చెప్తాం. ఎవరైతే అంటే మనం ఏం యూజ్ చేయాలంటే హూ. ఎవరైతే ద మ్యాన్ ఈజ్ ఇన్ వైట్ షర్ట్ హూ ఈజ్ మై ఫాదర్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? సో హూ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. షెల్లీ ప్లేడ్ క్లవర్లీ, రీటా కుడ్ నాట్ బీట్ హెర్. షెల్లీ చాలా తెలివిగా ఆడుతుంది, బీటా ఏమో ఆమెని బీట్ చేయలేదన్నమాట. మన ఆన్సర్ ఏంటంటే షీలా ప్లేడ్ క్లవర్లీ సో దట్ రీటా కుడ్ నాట్ బీట్ హెర్ అనేది ఆన్సర్. నెక్స్ట్, హీజ్ ఏ మ్యాడ్ మ్యాన్ టు యాక్సెప్ట్ దిస్ టాస్క్. హీజ్ ఫూల్ అదే ఫూల్ అయినా అవ్వాలి, లేకపోతే హీజ్ ఏ మ్యాడ్ మ్యాన్ టు యాక్సెప్ట్ దిస్ టాస్క్. ఆ టాస్క్ చేయడానికి అతనికి మ్యాడ్ అయినా అయి ఉండాలి. సో దీనికి రెండింటిని ఎలా లింక్ చేయాలంటే ఆర్ కాదు, రెండు సెంటెన్సెస్ని లింక్ చేయాలి మనం. ఇఫ్ కాదు, అన్లెస్ కాదు. ఇప్పుడు చూడండి, ఎయిదర్ హీజ్ ఫూల్ ఆర్ హీజ్ ఎ మ్యాడ్ మ్యాన్ టు యాక్సెప్ట్ దిస్ టాస్క్. అంటే అది కూడా ఇది కూడా అవి ఉండాలి. ఆ సందర్భంలో ఏదో ఆర్ అనేది యూస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. షీలా డజంట్ స్పెండ్ మనీ, షీ డజంట్ ఇన్వెస్ట్ ద మనీ. ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్. షీలా మనీ స్పెండ్ చేయదు, అలాగే ఇన్వెస్ట్ కూడా చేయదు, రెండు నెగిటివే. కాబట్టి మనం ఏది యూస్ చేయాలంటే నెయిదర్ నార్ అనేది యూస్ చేయాలి. నెయిదర్ షీలా స్పెండ్ మనీ నార్ ఇన్వెస్ట్ ద మనీ అనేది అవుతుంది మనకి. ఓకేనా? ఆన్సర్ ఏంటంటే నెయిదర్ షీలా స్పెండ్ మనీ నార్ ఇన్వెస్ట్ ద మనీ అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, 56th క్వశ్చన్. ఇఫ్ యూ డు నాట్ వాక్ క్విక్లీ యూ విల్ మిస్ ద ట్రైన్. నువ్వు తొందరగా నడవలేనట్లయితే నువ్వు ట్రైన్ మిస్ అవుతావు. సో ఆన్సర్ అనేది ఇఫ్, ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేసారు. నెక్స్ట్, యూ మస్ట్ ప్రాక్టీస్ యువర్ డ్యాన్స్ యూ విల్ గెట్ ద ప్రైజ్. యూ మస్ట్ ప్రాక్టీస్ యువర్ డ్యాన్స్, ప్రాక్టీస్ చేస్తేనే నాకు దెన్ ప్రైజ్ అని వస్తుంది. కాబట్టి ఇఫ్ యూ మస్ట్ ప్రాక్టీస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మై ఫాదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్, హీఈస్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. అతను ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో మరి ఇతను బిజినెస్ మ్యాన్ కూడా. ఇది మరియు అది కూడా, అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూస్ చేయాలి. ఓకేనా? మై ఫాదర్ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ బట్ ఆల్సో ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్. హీ హ్యాడ్ ద న్యూస్ హీ ర్యాన్ విత్ జాయ్. తను న్యూస్ విన్న వెంటనే సంతోషంతో పరిగెట్టాడు. ఇక్కడ లింకర్ ఏంటంటే హియరింగ్ ద న్యూస్ హీ ర్యాన్ విత్ జాయ్. సో అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 60 క్వశ్చన్. ద టీచర్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. టీచర్ ఇంట్రెస్ట్ చూపించారు అతని మీద, అయినా సరే ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్లో, తను ఫెయిల్ అయ్యాడు. దీనికి లింకర్ ఏం యూస్ చేయాలి? ఆర్ అనేది రాదు, దేర్ ఫోర్ కాదు, సో అంటే అందువలన ఐ మీనింగ్ కాదు, ఇటువంటి ఆల్దో అంటే అయినప్పటికీ. ఆల్దో ద టీచర్ టుక్ ఎ లాట్ ఇంట్రెస్ట్ ఆన్ హిమ్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో అది ఆన్సర్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్. ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.